ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయాయి. బీఆర్ఎస్ లోని ఒక కీలక నేత ఆ పార్టీని వీడుస్తూ బీజేపీలో చేరుతారని చెప్పేసి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మరోవైపు బీజేపీలోని ఒక కీలక ఎంపీ సైతం మరి తన సొంత గూటికి వెళ్తున్నారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరి ఎందుకంటే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఈ అనుమానానికి బలాన్ని ఇస్తుంది. ఇక తెలంగాణ రాజకీయాలలో ఈటల రాజేందర్ పరిచయం అక్కర్లేని పేరు. మరి బీఆర్ఎస్ హయాంలో కీలక నేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఈటల కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మరి ఈ తరువాత బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్తో విభేదాల కారణంగా బీఆర్ఎస్ను వీడి కమలం గూటికి చేరారు ఈటల రాజేందర్. అయితే మరి వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇముడుతారు అని చెప్పేసి అయితే అలాంటి చర్చ కూడా కొనసాగింది. అయినా కూడా ఆయన మరి బీజేపీలో అయితే కొనసాగుతూ వచ్చారు. అయితే ఈటల కమలం పార్టీలో కుదురుకున్నట్లుగానే కనిపించారు. మరి మధ్యలో అడపాదడపా అయితే ఇబ్బందులు తలెత్తినా కూడా సర్దుకున్నారు. అయితే మరి ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. ఒక దశలో ఆయనకు ఆ పదవి దక్కడం ఖాయమని చెప్పేసి అంతా భావించారు. అయితే మరి అది జరగలేని పనిగా మారిపోయింది. అప్పటి నుంచి ఈటల రాజకీయంగా మౌనం వహిస్తూ వచ్చారు. బీజేపీ కార్యకలాపాలలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈటలకు బీజేపీలో ఉక్కపోత ఎక్కువైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరందుకుంది. ఆయన కమలం గూటికి వీడతారంటూ అయితే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ తరుణంలో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలాగా కూడా ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గలం ఎత్తారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఆరోపణలపైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్ళీ మరి కారెక్కుతారా అన్నటువంటి ప్రచారం అప్పట్లో అయితే జోరందుకుంది. మరి ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే తాజాగా కాళేశ్వరం పైన మరి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడినటువంటి ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్నటువంటి జాప్యాన్ని తప్పుపట్టారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మిడ్మానేరు అత్యంత కీలకమని చెప్పేసి ఆయన తెలియజేశారు. కరువు ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పేసి కూడా విమర్శలు గుప్పించారు. మరి ఏదైతే లో లెవెల్ పాయింట్కు చేరుతున్నటువంటి నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ఆ సందర్భంగా తాను ఎవరికో భయపడి మాట్లాడే వ్యక్తిని కాదని, తాను తెలంగాణ మట్టి బిడ్డను, ఉద్యమకారుడిని అని అదే తన యొక్క గుర్తింపు అని చెప్పేసి ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కమలం పార్టీకి తాను కట్టు బానిసను కాను అని, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తానని చెప్పేసి మరి అన్యాపదేశంగానే ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, ఈ తర్వాతే మరి పార్టీ అని చెప్పేసి కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం జరిగింది. దీంతో ఈటల రాజేందర్ కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ కూడా అధికారిక పక్షం అయితే ఆరోపణలు గుప్పించడం, మరి బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఈటలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈటల మళ్ళీ కారెక్కే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్కు మల్లారెడ్డి ఈ మధ్య కాలంలో దూరంగానే ఉంటున్నారు. దీనికి తోడు ఈ మధ్య ఓ బర్త్డే వేడుకల్లో కూడా చేసినటువంటి కామెంట్స్ మరి తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. తాను బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నానని, తనను మర్చిపోతున్నారని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన. మరి ఈ వీడియో వైరల్ అయిపోయింది. దీంతో మల్లారెడ్డి పార్టీ మార్పు ఖాయం అంటూ ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది.
అయితే మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరుతుందని పొలిటికల్ సర్కిల్స్లో కూడా టాక్ నడుస్తోంది. మరి ఇప్పటికే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి గతంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా వెళ్లడం జరిగింది. ప్రీతిరెడ్డి బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మల్లారెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారని మరి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మల్లారెడ్డి వ్యవహార శైలితో బీఆర్ఎస్ అధిష్టానం సైతం అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తూ ఉంది. మరి మల్లారెడ్డిని లైట్ తీసుకుంటున్నట్లుగా కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ సర్సభకు కేటీఆర్ హాజరయ్యారు. కానీ మరి మేడ్చల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మీటింగును మాత్రం ఏర్పాటు చేయలేదు. దేశవ్యాప్తంగా కూడా తన విద్యా సంస్థలను నెలకొల్పాలని చెప్పేసి భావిస్తున్నటువంటి మల్లారెడ్డి బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అనుమతులను కూడా పొందాల్సి ఉంటుంది. మరి దీంతో మల్లారెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తన యూనివర్సిటీలో మోదీతో ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని కూడా మాజీ మంత్రి భావించారు. కానీ మోదీ బీజేపీ బిజీ షెడ్యూల్ కారణంగా అయితే అటెండ్ కాలేకపోయారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో అంటిముట్టనట్లుగా ఉంటూ ఉన్నారు మల్లారెడ్డి. మొత్తానికి మాజీ మంత్రి ఏదైతే చామకూర మల్లారెడ్డి అయితే కారు దిగి కమలం గూటికి చేరుతారా లేదా కారు పార్టీలోనే కంటిన్యూ అవుతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నున్నాయి బాబు, వందల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఎత్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? బదనాం చేయి, కానీ గిట్లా చేస్తే ప్రజలు హర్షిస్తారనుకుంటే మాత్రం మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకో. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్లు, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాల్వలు, పదుల సంఖ్యలో టన్నల్స్, మోటార్లు, పంపులు, కొన్ని పెద్ద పెద్ద టవర్లు, ఎలక్ట్రిసిటీ టవర్లు, పెద్ద పెద్ద లైన్లు అనేకం ఉన్నాయి కదా. దాన్ని వాడుకోరాదు. నువ్వు బదనాం చేసి ఎత్తి కానీ వాడుకోరాదు.